ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామములో అందరికి వందనాలు. వారి అందరికి కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. మరి విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించినాం కాబట్టి నూతన సంవత్సరం కొరకైనాక మరి దేవుని వాక్య భాగాన్ని కొంచెం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చదువుతానండి. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. అంటే ఇక్కడ మరి ఇశ్రాయేలు యొక్క గమ్యస్థానాన్ని గురించి చెప్తూ మోషే, దేవుడు మీకు గమ్యస్థానాన్ని నియమించుంటున్నాడు. ఆ దేశంలో ప్రవేశించే దాని కొరకై దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంటుంది. అంటే వారు ప్రయాణంలో ఉంటున్నారు ఇశ్రాయేలీలు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము ప్రయాణంలో ఉంటున్నాం అనే సంగతి చాలా బాగా వెలుగొనవలసిన అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఈ లోకంలో ప్రయాణిస్తుంటున్నాము అని. అయితే విశ్వాసులైన వారికి ఇంకా విశేషంగా తెలియాలి, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం అనేటువంటి గమ్యం కూడా తెలుసు విశ్వాసులైన వారికి. కాబట్టి మనకు దేవుడు యొక్క గొప్ప శ్లాఘతనిచ్చినాడు. ఎక్కడ మనము ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకము ఒక ప్రయాణం. కాబట్టే మన యొక్క ప్రయాణము, మన గమ్యం ఏదై ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉమ్, కానీ కానీ ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాము. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అంటే ఈ లోకములో మనం ఉంటున్నాము. అయితే ఈ లోకము శాశ్వతమైంది కాదు. మనము మరి ప్రయాణిస్తూ ఉంటున్నాం కదా. సంవత్సరాలు ఒక్కొక్కరి జీవితంలో మరి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మరి ఏమైనా కానీ కాక ప్రయాణిస్తున్నాం. ఒక దినమున ఈ ప్రయాణము ముగించనట్టున్నాము. అందుకొరకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇదే మాట చెప్తాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకం ఉంటున్నది. కాబట్టి లోకములో అనేకులకు ఈ యొక్క గమ్యం తెలియదు. ఏదో జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, సంవత్సరాలు అయిపోతున్నది, దాని ప్రకారం అది పోతున్నది. అయితే విశ్వాసుల వారు ప్రత్యేకంగా మనకు గమ్యస్థానం ఉంటున్నది. ఆ గమ్యస్థానాన్ని మనం చేరుకొని ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు జరిగేటువంటి నెలలో, సంవత్సరాలు మరి ఇవన్నీ కూడాను మన ప్రయాణంలో భాగంగా ఉంటున్నవి అనేటువంటి కార్యం. ఎందుకంటే దేవుడు ఆ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము అనే పట్టణము, పరలోక పట్టణం మనకు మరి గమ్యస్థానంగా నియమించుంటున్నాడు అనే కార్యాన్ని మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాము. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనల్ని వాగ్దానం చేత దేవుడు నడిపించేవాడు ఉంటున్నాడు. ప్రేమైన సోదరి, దేవుడు వాగ్దానం ఇచ్చి దాని ప్రకారం మన గమ్యస్థానానికి ఏదో గురి చూడని వారి వలె కాకుండా ఒక గమ్యము, గురి కలిగిన వారిగా పోతుంటున్నాం. అట్లా అందుకొరకే యెహోషువతో కూడా ఏమంటాడంటే, మరి ఇశ్రాయేలుని స్వాధీనపరచుకుని దేశంలో నువ్వు నడిపించు ప్రజలను అని చెప్తూ యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. కాబట్టి నీవు మార్గంలో నడవాలి. నడుస్తూ ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి. అయితే నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు ఉంటున్నాడంటే ఒక యాత్రికుని యొక్క సహాయకుడిగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. నడిపించేవాడు ఆయన ఉంటున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం. అందుకొరకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు. 43వ అధ్యాయంలో, ఇదిగో యాకోబు నిన్ను సృజించిన వాడుకు యెహోవా అంటున్నాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుకు యెహోవా ఏం చెప్తున్నాడు? నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు నీ మీదికి పరిలిపారు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీవు కాలిపోవు అని చెప్తూ నిన్ను రక్షించువాడను నేనే అంటాడు. కాబట్టి మన దేవుడు ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశించుంటున్నాం. సంవత్సరం అంతటిలో కూడా ఆయన మనకి ఎటువంటి వాడు ఉంటాడు? హీజ్ అవర్ కంపానియన్. మనతో కూడా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం చూస్తున్నాం. రెండవదిగా మరి ఆయన మనతో కూడా ఉండి నడిపించేవాడు మాత్రమే కాకుండా ఆయన మనల్ని దివారాత్రములు కాపాడేవాడు ఉంటున్నాడు అనేటువంటి కార్యం.
121 కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండైనను ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, ఏ అపాయం రాకుండా నేను కాపాడును. ఎంత గొప్ప అష్యూరెన్స్ అండి, ఎంత గొప్ప నిశ్చయత ఇది. మనము విశ్వాసుల వారికి మాత్రమే ఈ యొక్క నిశ్చయత ఏంటంటే, ఆయన యొక్క మరి భద్రత ఎట్లా ఉంటుందంట, ఈసే కునుకుడు నిద్రపోడు, ఆయన హీసే నైట్ వాచ్మెన్ ఆల్సో, హీస్ వాచింగ్ ఓవర్ ఆల్ ద 24/7. అర్థమైందా? కాబట్టి నీ జీవితము కాపాడేవాడుకుంటున్నాడు, ఆయన భద్రపరిచేవాడుకుంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అందుకొరకే మరి ఇక్కడ కీర్తనకర ఎంతో గొప్పగా చెప్తున్నాడు, ఏ అపాయం ఏ కీడు రాదని. కాబట్టి మన యొక్క జీవితంలో, మన యాత్రలో అపాయం రాకుండా మనల్ని కాపాడేటువంటి మరి కాపాడువాడుగా ఆయన ఉంటున్నాడు. అట్లాగే మరి అంత మాత్రం కాకుండా యోహాను సువార్తలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి మీరు నాకు వీరిని ఇచ్చుంటున్నారు తన శిష్యులను చూసి, అయితే వీరిని నేను నీ యుద్ధకు వస్తున్నాను కానీ వీరిని నాకు అనుగ్రహించిన వీరిని కాపాడు అంటాడు. సో గాడ్ ఈస్ ఆల్మైటీ గాడ్, ఆయన కాపాడేటువంటి దేవుడు. నేను నన్ను వెంబడించిన శిష్యులు మరి ఉంటున్నారు, నేను లోకం విడిచి వస్తుంటున్నాను, శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాను, పరలోకానికి వెళ్ళనే ఉంటున్నాడు. అయితే శిష్యులకు ఏం అప్షన్స్ అంటే, నా తండ్రి వీరికి తోడుగా ఉండవు. కాబట్టి వీఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఫాదర్, మన యొక్క పరమ తండ్రి యొక్క భద్రతలో మనం ఉంటున్నామనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి సోదర సోదరి. అట్లాగే మనం చూస్తుంటాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుకునేటోడిగా నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు రక్షణ అనేటువంటి సత్క్రియను మనలో ప్రారంభించి ఆయన రక్షణ మార్గంలో ఆ యొక్క నిత్య జీవానికి నడిపిస్తుంటున్నాడు. కాబట్టి నేను రక్షించినట్టు వాడు ఎటువంటి వాడంట, మరి ప్రారంభించిన వాడు ఈ సత్క్రియ రక్షణ అనేటువంటిది. ఆయన మరి గమ్యము చేరు వరకు, ఆయన వచ్చు వరకు దాన్ని కొనసాగించువాడై ఉంటున్నాడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి మరి రక్షించేవాడు ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయన. అందుకే తిమోతికి రాసేటప్పుడు కూడా ఏమంటాడు చూస్తున్నా చూడండి, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముతున్నాను. కాబట్టి ఆయన మనల్ని కాపాడేవాడుకుంటాడు, ఆయన మనల్ని భద్రపరిచేవాడుకుంటున్నాడు, మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు. ఎంతవరకు నడిపించేవాడుకుంటున్నాడు అంటే, ఇక్కడ కీర్తనకర్త చెప్తాడు. మరి చూసినట్లయితే 73వ కీర్తనలో మన యొక్క గమ్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. 73వ కీర్తన 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. దేవునితో చెప్తున్నాడు కీర్తనకర్త, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉంటున్నావు దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. కాబట్టి ఆలోచన చేత నడిపిస్తూ ఎక్కడ తీసుకుపోతాడైనా మహిమలో చేర్చుకుంటాడు, ఆయన సన్నిధానంలో చేర్చుకుంటాడు, పరలోకంలో చేర్చుకుంటాడు. అప్పుడు మన యొక్క ప్రయాణము ముగిసిపోయేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, నీవు విశ్వాసం అయితే ఈ లోకంలో మరి ఒక నూతన సంవత్సరం వచ్చిందంటే, మరి ఈ నూతన సంవత్సరం అంతట్లో కూడా ఆయన మన నడుపుదల, ఆయనక మరి సహాయం ఉంటున్నది, ఆయనక మరి కాపుదల ఉంటున్నది, ఆయనక మరి భద్రత ఉంటున్నది, ఆయనక మరి చూసినట్లయితే హస్తం బట్టి నడిపించేది ఉంటున్నది. అట్లాగే పరమునకు చేర్చేటువంటి ఒక మార్గాన్ని వరకు గురివైపుకు మనం నడిపించేవాడు ఉంటున్నాడు. కాబట్టి దినదినము ఆయనకు సహాయాన్ని మనం పొందేవాళ్ళనుకుంటున్నాము. దినదినము ఆయన సహాయం ద్వారా ఏమవుతుంటాం, మనం భద్రపరచబడే వాళ్ళంగా ఉంటున్నాము అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరం మనకందరికీ కూడా దేవుడు ఇటువంటి యొక్క నిశ్చిత మరి అనుగ్రహించాలనేటువంటి ప్రార్థన. కాబట్టి ఆ విధంగా అనుగ్రహించినప్పుడు మనకు సహాయం చేయను గాక.